హాయ్ గైస్, మేము మామిడికాయ ఊరగాయ పెట్టేసుకున్నాము. 2 రకాలుగా పెట్టుకున్నాము. చూడండి, ముందుగా మామిడికాయలన్నీ నీళ్ళల్లో వేసి ఒక 2 గంటలు నానబెట్టేసుకోవాలి. బాగా నానబెట్టేసుకొని తర్వాత అంతా కడిగేసి ఇలా అవైన గుడ్డలో వేసేసుకొని తుడుచుకొని మళ్ళీ వాటిని ఒక 1/2 అవర్ ఆరించుకోవాలి. బాగా ఆరిన తర్వాత ఇలా కోసుకున్నాము. ఇలా కోసేసి ముక్కలు ముక్కలుగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. అది ఒక టైపు. ఇలా మొట్టెతోనే కొన్ని పెట్టుకున్నాము. కొన్ని కాయలు ఇలా మొట్టె కొట్టింది మా అమ్మ. అంతా అది మచ్చుకత్తి ఉంటుంది మా దగ్గర. ఆ మచ్చుకత్తితో కొట్టింది. జీడీలు అన్నీ వేసి పెట్టుకుంటాం మేము. చాలా టేస్ట్గా ఉంటుంది. ముక్కలన్నీ ఇలా మొత్తము అయినాయి. ముక్కలను కూడా కొంచెం సేపు ఆరనిచ్చింది అమ్మ. ఆరిన తర్వాత ఒక గిన్నెలో వేసేసుకున్నాము. దానికి తెల్లవాయలు కావాలి కదా, తెల్లవాయలన్నీ ఒలిసి పెట్టుకున్నాము. ముందుగానే ఒలిసి ఇగో ఆవాలు, మెంతులు పొడి కొట్టేసి పెట్టుకున్నాము. ఉప్పు కూడా కల్లుప్పు తెచ్చుకొని దాన్ని కూడా మిక్సీ పట్టేసి పెట్టుకున్నాము. ఉప్పులు వేసేసి ఉప్పుల్లో ఫస్ట్ ఉప్పు వేసినాము. ఉప్పు వేసి బాగా కలబెట్టింది అమ్మ. ఉప్పులు ఇవి కోసిన ఉప్పులు. ఇంకా మొట్టె ఉప్పులు చూపెట్టలేదు నేను. అది కూడా ఇదే సేమ్ ప్రాసెసే, కాకపోతే కొలతల ప్రకారం అన్నీ వేసుకోవాలి. అంతా ఉప్పు, కారము, తెల్లవాయలు, ఆవాల పొడి, మెంతుల పొడి అన్నీ వేసేసుకున్నాము. ఫస్ట్ ఉప్పు వేసి బాగా కలబెట్టింది. తర్వాత మెంతి పొడి వేసుకుంది. మెంతి పొడి కొంచెం తక్కువ వేసుకోవాలి. తర్వాత ఆవాల పొడి వేసుకున్నాము. తర్వాత వచ్చేసి తెల్లవాయలు కొద్దిగా మిక్సీ పట్టేసింది మా అక్క. మిక్సీ పట్టేసి వేసేసుకున్నాము. అన్నీ కలిపిన తర్వాత లాస్ట్లో కారము ఘాటుగా ఉంటుంది కదా అని చెప్పేసి లాస్ట్లో కారం పొడి వేసి అవైనా బాగా కలిపేసి, అన్నీ పచ్చివే, ఏవి వేయించినవి కాదు. ఫస్ట్ పెట్టే రోజైతే అన్నీ పచ్చివే పెట్టుకొని వేసేసుకోవచ్చు. ఇలా కూడా చాలా టేస్ట్ వస్తుంది ఊరగాయ. అన్నీ పచ్చి వేసినాం. నూనె కూడా నువ్వుల నూనె వేసుకుంటాం మేము ఊరగాయలకు. నువ్వుల నూనె తీసుకొచ్చి నువ్వుల నూనె కూడా దానికి కొలత ప్రకారం ఎంత అయితే సరిపోద్దో అంతా చూడండి ఆయిల్ వేసేసి అది కూడా బాగా కలిపి పెట్టేసినాము ఊరగాయ. ఇంకా మొట్టెతో కూడా ఇదే ప్రాసెస్లోనే. అది కూడా ఇంకో టైపు. అది వేరే గిన్నెలో, ఇది వేరే గిన్నెలో సపరేట్గా పెట్టేసింది. ఇంకా 2 ఒకే కొలత అని చెప్పి అది చూపిలే పెట్టేది. మసాలా వేసేదంతా మీకు చూపెట్టలేదు. ఇలా పెట్టేసి ఇది 3 రోజుల తర్వాత ఇది మొట్టేది ఇంకొక గిన్నె వచ్చి ఒప్పుల్ది ఇలా అవుతుంది. నూనె అంతా పోసి ఊరిన తర్వాత 3వ రోజు కలబెట్టుకోవాలి. బాగా కలబెట్టేసి డబ్బాలకు ఎత్తి పెట్టేసుకుంటాము మేము అందరము. మా అమ్మ చాలా బాగా పెడుతుంది ఊరగాయ. చూడండి, కొంచెము టేస్ట్ చేయమని చెప్పిందమ్మ. చేస్తానా? చాలా బాగా వచ్చింది. సూపర్గా ఊరగాయ. మా అక్క పెట్టించుకునింది అమ్మతో ఊరగాయ. ఇది ఒప్పులది, ఈ సెరవలోది. ఒప్పులది కూడా చాలా టేస్టీగా ఉన్నింది. కొత్త ఊరగాయ కదా, కారము బాగా ఎర్రగా ఉంది. మా కారం కొంచెం ఘాటుగా ఉంది. ఇలా అన్ని డబ్బాల్లో వేసేసుకొని అవైనంగా గుడ్డ కడితే కనుక గాలి వద్దని ఒక 20 రోజుల పాటు గుడ్డే ఉన్నించుకుంటాం మేము. తర్వాత నేను ఆ సెరవలో కొంచెం అన్నం వేసి కలుపుకొని తినేసినాము. ఆ ఘాటు చెప్పలేకుండా ఉంది. అంత బాగునింది టేస్ట్ కూడా. వేడి అన్నంలో ఇలా కలుపుకొని తిన్నాము. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. నేను అన్నం కలిపి ఇలా టేస్ట్ చేస్తానా. కొత్త ఆవకాయ కదా, చాలా బాగుంది.